కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భారతీయుడు 2. గతంలో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్ లో బిజీగా ఉంది. తాజాగా కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించి ట్విస్ట్ ను రివీల్ చేశారు. ఇండియన్ 2 ట్రైలర్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల కథలు వినిపిస్తున్నాయి. అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులందరినీ సిద్ధార్థ చంపేస్తాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు సేనాపతి గెటప్ గురించి కథనాలు రాసుకొస్తున్నారు. ఇలాంటి ఆసక్తికర కథలు నేను చాలానే చూశాను. అయితే ఆ కథలేవి నిజం కావు. ఈ సినిమా కథను ఎవరూ ఊహించలేకపోయారు. అందుకు నేను సంతోషిస్తున్నాను అని అన్నారు. ఇక ఇండియన్ 3లో సేనాపతి తండ్రి పాత్ర కూడా తెరపై కనిపిస్తుందని కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్ట్ 2కు ప్రీక్వెల్ గా పార్ట్ 3 తెరకెక్కుతుందేమోనని కొందరు అనుకుంటున్నారు. 1996లో శంకర్ సృష్టించిన సంచలనం భారతీయుడు చిత్రం. అందులో సేనాపతి పాత్రలో కమల్ ఆహార్యం, హావభావాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. దీనికి సీక్వెల్ గా భారతీయుడు 2తో మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రధారులు. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈ చిత్రం విడుదలైన వెంటనే 3వ పార్టుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టడానికి టీం సిద్ధంగా ఉందని మేకర్స్ చెబుతున్నారు.